అసెంబ్లీ సమావేశాలు అన్నంతనే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఎజెండాతో విపక్ష సభ్యులు వ్యవహరించడం, వారికి కౌంటర్లు ఇస్తూ అధికార పక్షం తాము చేస్తున్న పాలన గురించి చెప్పుకోవడం కనిపిస్తుంది. ఇందుకు భిన్నమైన సీన్ ఏపీ అసెంబ్లీలో కనిపిస్తోంది. దీనికి కారణం విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం. అధికార పక్ష కూటమి నేతలే అసెంబ్లీకి వస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో వ్యక్తిగత ఎజెండాతో చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇరుకున పెడుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారాయో తెలిసిందే. పీసీబీ చైర్మన్ మాట వినడం లేదని, తామేదైనా చెప్తే ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్కే చెప్పాలన్నట్లుగా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమా అన్నది చర్చగా మారింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బోండా ఉమా మాదిరి వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూన రవికుమార్, బొజ్జల సధీర్ రెడ్డి తీర్పుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన వారిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అంటూ క్లాస్ తీసుకుంటూ అక్కడే ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను సభ్యులు అలా మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాలి కదా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావించడం, ప్రభుత్వాన్ని నిలదీసేలా వారి వ్యాఖ్యలుండడం, శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావట్లేదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు చెప్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి వ్యవహరిస్తున్నారని, ఇదేమైనా పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా అని నిలదీశారంటున్నారు. ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు కూడా పరిధులు దాటి వ్యవహరించడం ఏంటి, ప్రతిపక్ష సభ్యులమని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తూ వెంటనే టీడీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించండి, అక్కడే అందరికీ గట్టిగా చెప్తారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో వరుసపెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాలు చంద్రబాబుకు చికాకుగా మారాయని, ఎంత ఓర్చుకున్నా సభ్యుల తీరులో మార్పు రావడం తర్వాత కొత్త వాళ్ళు కూడా కట్టు తప్పుతున్న వైనాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ చంద్రబాబులో ఇంత కోపాన్ని చూడలేదన్న మాట వినిపిస్తోంది.